నేను జగనన్న కోసం వచ్చానన్న. నేను ఇంతకుముందులో హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. నేను ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి దగ్గరికి సంవత్సరాల నుంచి జాబ్ మానుకొని కేవలం జగనన్న కోసం పనిచేయడం కోసం వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే నాకు జగన్ అంటే పిచ్చాను. జగన్ మరొకసారి గెలిపించాలనే ఒక ధ్యేయంతో అది కాక నేను ఆల్రెడీ సోషల్ మీడియా నేను 2016 నుంచి జగనన్న కోసం కష్టపడుతున్నా. జగనన్న సీఎం చేయించాలని ప్రతిసారి ఇంతే ఇట్లా 4 ఏళ్ళు పని చేసుకుంటాను, సంవత్సరంలో జాబ్ మానేసుకుంటాను. ఆ సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెనక ఉండి సోషల్ మీడియా తరఫున మా జగన్ తరఫున పోస్టులు పెట్టి జగన్ సీఎం చేయాలనేది నా ధ్యేయంగా తిరుగుతాను. జగన్ సీఎం అయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాను, నా వర్క్ నేను చేసుకుంటాను. కేవలం జగన్ కోసమేనన్నా. జగన్ లేకపోతే అన్నా ఇప్పుడు నాకు మనకేదో జరిగిందని కాదన్నా, మనకేదో జరగలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నాకేం జరగలేదు, నేను జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నీకేదో జరిగిందని కాదు, జగన్ వల్ల కొన్ని కోట్ల మంది బాగుపడుతున్నారు. అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి. ఎవడైనా పేదవాడు, కొన్ని కోట్ల మంది పేదవాళ్ళు బాగుపడుతున్నారు, అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి. ఎవరైనా నీకేదో జరిగింది నాకేదో జరగలేదని ఒక ధ్యేయంతో జరిగినా నాకు మంచి జరిగింది, ప్రతి ఒక్కటి నాకు మంచి జరిగింది కాబట్టి నేను వచ్చాను. డెఫినెట్లీ అన్న, జగన్ చెప్తే మాకు ఒకటే గుర్తు, పడితే ఫ్యాన్ మీద పడాలి, బొట్టను వెళ్ళి, లేకపోతే బొట్టను వెళ్ళి తెగిపడాలా. ఒకటే ఎజెండా, పైన చూడు కింద గుద్దు, పైన చూడు కింద గుద్దు, బటన్ వేలన్నా తెగి పడితేవు కానీ పొరపాటుని కానీ ఫ్యాన్ గుర్తు మీద నుంచి బయటికి పాదు. మాకు ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఇంకా రెండేది లేదు మాకు, అదొకటే ఎజెండా మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.